హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో మరొక ముఖ్యమైనటువంటి విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నామండి. మనం ఇక అస్సలు లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి. ఏంటంటే రాజధాని అమరావతిలో మనందరికీ తెలిసిన విషయమేనండి ఇది. అయితే మనం చాలా వీడియోల్లో మరియు సోషల్ మీడియా ద్వారా కానీ మెయిన్ మీడియా ద్వారా కానీ ఈ టాపిక్ గురించి అయితే మనం చాలాసార్లు వినే ఉంటాం, మాట్లాడుకునే ఉంటామండి. ఏంటంటే రాజధాని అమరావతిలో కేబుల్స్ అనేవి ఏవి కూడా బయటికి కనిపించవు. అన్నీ కూడా భూగర్భంలోనే అండర్ గ్రౌండ్లో నిర్మాణం చేస్తారు అని మనమైతే మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా వీడియోలో మనం చూసే ఉన్నాం కూడా. ఏంటంటే రాజధాని అమరావతిలో భూమి లోపల హెవీ కేబుల్ లైన్లు నిర్మాణం చేయడం కూడా సోషల్ మీడియాలో మనం చాలానే చూసాం, వార్తా పేపర్లో కూడా చూసాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ టవర్ వర్క్ ఏదైతే ఉందో, ఎలక్ట్రికల్ టవర్ వర్క్ ఏదైతే ఉందో, ఇది రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఎలక్ట్రికల్ టవర్ వర్క్. చూసారా, దూరంగా అవన్నీ కూడా ఎలక్ట్రికల్ టవర్సేనండి. చూడొచ్చు ఈ విధంగా విజయవాడ వెస్ట్ బైపాస్ పక్కనే 2 లైన్లుగా నిర్మాణం చేసుకుంటూ వెళ్తున్నారు. మరి అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే రాజధాని అమరావతిలో కేబుల్ వ్యవస్థ అంతా కూడా భూమిలో ఉంటుంది అని అంటున్నారు. అలాగే ఇక్కడేమో కొత్తగా ఈ టవర్లు, ఎలక్ట్రికల్ టవర్లనేమో నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనం చాలా క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయండి. వాటి గురించి అయితే మనం ఈరోజు చూద్దామండి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ విధంగా హెవీ లైన్ ఎలక్ట్రికల్ టవర్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి విషయం చాలా క్లియర్గా వినండి. ఈ టవర్లని ఎందుకు నిర్మాణం చేస్తున్నారు అని మీకు నేను వివరంగా చెప్తాను. ఏంటంటే మనం చాలా వీడియోలో చూసారా, 220 kV హెవీ లైన్ నిర్మాణం అనేది భూమి లోపల చేయటం మనం చూసాం. భూగర్భంలో రాజధాని అమరావతిలో ఈ 220 kV సామర్థ్యం కలిగినటువంటి కేబుల్ వ్యవస్థని భూమి లోపల భూగర్భంలో నిర్మాణం చేసుకుంటూ రావడం మన ఛానల్లో కూడా ఒక 3-4 వీడియోలను అయితే చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ ఎలక్ట్రికల్ టవర్ చూశారు కదా, నిర్మాణం చేస్తున్నారు. ఈ టవర్ ఏదైతే ఉందో దీని యొక్క సామర్థ్యం ఎంత అంటే 400 kV. మళ్ళీ చెప్తున్నాను, 400 kV. ఇది చాలా పవర్ఫుల్ కేబుల్ వ్యవస్థ అండి. అది ఇక్కడ ఉన్నటువంటి సైట్ ఇంజనీరే చెప్పాడు. నేను అడిగాను, ఎందుకండి ఇలాగా, మరి భూగర్భంలో ఉన్నారు కదా, ఇలాగ నిర్మాణం చేస్తున్నారు ఏంటి అని నేను ఆ సైట్ ఇంజనీర్ని అడిగినప్పుడు ఆ ఇంజనీర్ చెప్పినటువంటి సమాధానం ఇది. మనం 220 kV లైన్ అనేది ఈ భూమి లోపల నిర్మాణం చేయడానికి సరిపోతుంది. ఇదిగో మనం ఇక్కడ ఈ కాయిల్ డ్రమ్స్ చూడొచ్చండి. ఇది భూమి లోపల 220 కేబుల్ని తీసుకొచ్చినటువంటి కాయిలు ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన నిర్మాణం చేసేశారు. ఇదిగో మనం ఇక్కడ చూడొచ్చు, మొత్తం చేసేసి పూడ్చి వేయడం కూడా జరిగింది. ఇక్కడ చూసారా, ఇదంతా కూడా పూడ్చి వేయడం జరిగింది. అయితే ఈ 220 kV హెవీ లైన్ అనేది భూమి లోపల నిర్మాణం చేసిన అంత ప్రమాదం కాదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆ టవర్ వర్క్ ఏదైతే ఉందో, ఆ టవర్ వర్క్ మాత్రం భూమి లోపల నిర్మాణం చేస్తే కుదరదు. ఎందుకంటే అది 400 kV, అది హెవీ లైను. ఇదిగోండి ఇక్కడ కూడా కృష్ణా బ్రిడ్జి పక్కనే ఏంటంటే విజయవాడ వెస్ట్ బైపాస్ పక్కనే ఇదిగో కృష్ణానదిలో కూడా ఈ హెవీ లైన్ నిర్మాణం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పైలింగ్ వర్క్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియోని మనమైతే చేసుకోవడం జరిగింది. చూసారా, ఇదండి ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్గా చెప్పేటువంటి విషయం ఏంటంటే మరలా అర్థమయ్యేలా చెప్తున్నాను. ఎవరైనా అడిగినా కానీ మనం క్లారిటీగా చెప్పాలి. ఏంటంటే 220 kV లైన్ వరకు భూమి లోపల నిర్మాణం చేయవచ్చు. ఇది మనం క్లియర్గా మాట్లాడుకుంటే 220 kV వరకు భూమి లోపల నిర్మాణం చేసి ఈ రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ కానివ్వండి, ఈ విధంగా లైన్లు, ఎలక్ట్రికల్ లైన్లు కానీ ఇవన్నీ కూడా భూమి లోపలే నిర్మాణం చేస్తున్నారు రాజధాని అమరావతిలో. 220 kV లైన్ బిలో లోపల
220 కేవీ పైన ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లైను 400 కేవీ కాబట్టి భూమి లోపల నిర్మాణం చేస్తే ప్రమాదం, వెరీ పవర్ఫుల్ కాబట్టి ఈ విధంగా టవర్ల రూపంలోనే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. అయితే ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకోవలసినటువంటి విషయం ఏంటంటే, రాజధాని అమరావతిలో ఎటంటే అటు వెళ్లకుండా, ఎటు పడితే అటు ఈ ఎలక్ట్రికల్ హెవీ లైన్ ఎలక్ట్రికల్ వైర్లు వెళ్లకుండా ఒక ఆర్డర్ ప్రకారం ఈ ఎలక్ట్రికల్ టవర్లన్నింటినీ కూడా మరలా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది E11 రోడ్డు. ఈ E11 రోడ్డు నీరుకొండ దగ్గర నుంచి వీటన్నిటిని ఇప్పుడు నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. నీరుకొండ అవతల కూడా నిర్మాణం చేస్తారంట, అది ప్రాసెసింగ్లో ఉంది. ఈ నీరుకొండ ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ విధంగా కొత్తగా టవర్ల నిర్మాణం చేసుకుంటూ వచ్చి ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ పక్కనే నిర్మాణం చేసుకుంటూ వెంకటపాలెం దగ్గర నుంచి ఆ విధంగా ఇందాక మనం చూసాం కదా, కృష్ణానదిలో గుండా అట్ట ఇబ్రహీంపట్నం వరకు అయితే అటు బయటికి వెళ్ళిపోతాయి అని మనకైతే చెప్తున్నారండి. ఇక్కడ ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ అండి. చూడొచ్చు, 2వ టవర్ దగ్గర కూడా కార్మికులు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇదండి. ఈ వీడియో గురించి పూర్తి వివరణ చూశారు కదా. రాజధాని అమరావతిలో ఈ హెవీ లైన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోని ఇంత క్లారిటీగా చెప్పడానికి మనం 220కి మరియు 400 కేవీకి డిఫరెన్స్ తెలియాలి కాబట్టి ఈ వీడియోని ఇంత క్లారిటీగా చెప్పడం జరిగిందండి. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.